16th August ఎట్లా అంటే ఫుల్ స్ట్రెస్ తర్వాత నైట్ ఒక సెరామిక్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా కాజా మా ఊరి అనమాట 3 స్టెప్ పాలిషింగ్ చేసిండు. ఇప్పుడైతే ఆ కార్కి సెరామిక్ వేస్తున్నాము, కార్పో సెరామిక్. ఇప్పుడు టైం అరౌండ్ 12:19 అయింది. ఇది ఆల్మోస్ట్ డేట్ కూడా మారిపోయింది, 17th August లాగా. సెరామిక్ వేస్తున్నాము. రేపటికి ఇంకో కార్ ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము ఆ సెరామిక్. ఎలా వేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఇది ఒక ఫుల్ వీడియో అనమాట. ఆల్రెడీ ఒక షార్ట్ చేసినా, ఇది ఇంకో ఫుల్ వీడియో అనమాట. ఫస్ట్ అయితే బానెట్కి వేస్తున్నాం. హైక్రాస్ వైట్ కలర్ కార్కి కార్పో సెరామిక్ వేసినాం. అంటే కార్ కస్టమర్కి క్లియర్గా చెప్పినాము, ఇంకో కార్కి యూజ్ అవుతుందన్న మేము మా కార్కి వేసుకుంటాము, దానికి తగ్గట్టుగా నేను నీకు కొన్ని సర్వీసెస్ ఇస్తానని. సో ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి శివరెడ్డి అన్న కార్కి ఈరోజు సెరామిక్ ప్రోది సెరామిక్ కోటింగ్ వేస్తున్నాం. మొత్తం ఎట్లా అంటే మా గ్యారేజ్లో ఒక అడ్వైజర్ తక్కువైండు. దానివల్ల నాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ స్ట్రెస్ వల్ల నా మాటలు కానీ నేను కానీ తడబడుతుండొచ్చు. కానీ కోటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వేస్తాను, ఎందుకంటే హ్యావ్ ఎక్స్పీరియన్స్. 400 కార్లు వేసింటాను నేను ఇప్పటివరకు. రోజుకి 2-3 కార్లు ఈజీగా సెరామిక్ కోటింగ్ వేస్తుంటాను. ఎప్పుడైతే గ్యాప్ తీసుకుంటానో ఆ గ్యాప్ తీసుకునే టైంలో నాకు ఇంకో పని ఏదైనా ఉంటుంది. సరిపోతాను మొత్తం కార్కు ఈజీగా 25 ml ఒక ఫుల్ కార్ విత్ గ్లాసెస్, అలాయ్ వీల్స్, ప్లాస్టిక్ ట్రిమ్స్ వేయగలను నేను. 12 ml ఓన్లీ కార్ బాడీ వేయగలను నేను. ఈ కారు 3 స్టెప్ పెయింట్ కరెక్షన్ చేసిన తర్వాత ఎట్లా వచ్చింది ఏంటి నేను చూడలే. ఇఫ్ అయిపోయిన తర్వాత రేపు చూడాలి గ్లాస్ వచ్చిందా లేదా అని. ఏమో ఒక టైప్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ ఉంది కారు చేసిన తర్వాత. డిసాటిస్ఫాక్షన్ ఎందుకు వచ్చింది అంటే పొద్దున్న నుంచి స్ట్రెస్ అంతే. మరి ఇది వైప్ చేయాలా, తుడుస్తూనే ఉండవు. తుడువు. మా సీనియర్ టెక్నీషియన్ షరీఫ్ ఒంగోలు గిత్త కనిగిరి. ఎట్లంటే తెలుసు పాత మనిషి సాయి, నా ఆల్కహాలిక్ సాయి. కాజావాడి ఇలా చురుగ్గా పనిచేస్తున్నాం. అప్పుల అనిల్ వెంకటేశ్వర్లో ఫోన్ చేసిండు నాకు ఈరోజు. వెంకటేశ్వర్లు అంట వెంకటనా సెరామిక్ వేసుకుంటే రేంజ్ లో కనిపిస్తుంది. బ్లూవర్ వేసుకుంటే మైక్ లో వాయిస్ వినిపించదు. ఏమంటది మైక్ నేను పెట్టుకున్నా కానీ అది వినిపించదు. ఊకే టైం వేస్ట్ మనకి. నువ్వు కటింగ్ చిన్న ఉన్నప్పుడు అట్లా వేపిస్తున్నావు. ఇప్పుడు ఆరిపోలా తొందర అట్లా కానీ వర్షం పోతే రాదు. నువ్వు కూడా చెప్పేవాడు బాబాయ్. పిల్లలు ఇవాళ నిన్న నేర్చుకొని వీళ్ళకి వచ్చి స్టైల్ కటింగ్లు, పెంచు గడ్డాలు, రిజిస్టర్ మ్యారేజ్లు, అరేంజ్ మ్యారేజ్లు ఎత్తుకోవడాలు. అయినా చిన్నపిల్లలు నాగం చేశారు. ఇది కదా ట్విస్ట్. మంచోళ్ళకి అంతేరా? ఎంతో అంత లేదా? ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు చెప్పు. 26 ఏళ్ళనా? 22 లేదా? నువ్వు ఆధార్ కార్డేనా? చూడు మన లోన్ లెస్ ఏమన్నా పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డు కూడా ఉంది. పట్టుకో. దయ్యాలు ఈ టైంలో లేదు రాయి. ఏమన్నా ఇట్లా దూచుకుంటూ పోవడే అంత ఈజీయా? ఇది ఈజీయే, అది కష్టం. కాజా చాలా కష్టపడుతుంది. కాజా వాడు చేసే కష్టం లేదు. ఈ మధ్య తొందరగా పడుతున్నాడు. 1-2 మంది చేస్తున్నాడు మంచిగా. ఏందన్నా మందు బాటిల్ నా చేతికి ఇచ్చిన? అది మందు బాటిల్ కాదు, సెరామిక్ బాటిల్. మందు బాటిల్ 25 ml 35 ml ఎక్కింటే బాగుంటుండే. సాయి ముందు మానే చాలా రోజులు అయింది. కాదా అనుకుంటున్నావు అని రోజు 2 quarters 3 quarters తాగితే దీని మీద డేంజర్ అని ఉంది. డేంజర్ డు నాట్ డ్రింక్. అది తాగితే ఏమైతుంది తెలుసా? ఇదంతా బ్లాక్ అయిపోద్ది. కాదన్నా దీని మీద ఫైర్ అని ఉంది. ఇంకోటి ఏమో ఊపిరితిత్తులు ఉంది. పీల్చొద్దని చేతిలోనే ఫినిషింగ్ ఉంది. నిజాలు చేతిగానే ఉంటాయనా? ఈ బట్టనే కింద పడేస్తాను. లాస్ట్ వేసేదే సెరామిక్ కోటింగ్. కాదన్నా ఎండ పెట్టినప్పుడు ఏం కాదా? మళ్ళీ మైక్రోఫైబర్ క్లాత్లు కొత్తవే లేవారా? ఇప్పటికి మైక్రోఫైబర్ క్లాత్లు గ్యారేజ్ పెట్టిన 3 years లో ఒక 400 పైన క్లాత్లు వాడి పారేసారు. ఇక్కడ లెక్క గుర్తులేదు.
గరెలు చూస్తే తిప్పి కొడితే 10 కూడా ఉండవు. కంపెనీ పెయింట్ అది కంపెనీ పెయింట్ పైన మనం సెరామిక్ వేసిండు. వేసినాం కదా ఇప్పుడే. ఫస్ట్ వేసి రాను అంటాను స్వామి. ఇంతే మరి నేను ఇంకా మళ్ళీ ఏమన్నా ఏమో చూస్తున్నా అనుకుంటే అనిల్ కాదనా గణేశిగా దీనికి కొట్టడానికి అదే కన్ను ఉంటుంది కదా. ఇది అది వేరే, ఇది కార్పో సెరామిక్, ఇది ఎంఎల్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కదా. అది ఇట్లా 7 బెటర్. నీళ్ళు కలిపి ఏమంది అనుకుంటా నీళ్ళు కలిపి రాజా. ఓకేనా? కార్పో మల్టిపుల్ యూజెస్, గ్లాసెస్ కేయచ్చు, ప్లాస్టిక్ ట్రిమ్స్ కేయచ్చు, అలాయ్స్ కేయచ్చు. అలాగే బుద్ధ పడుతుంది పోదా పోతుంది. జస్ట్ 1 వాష్ కే వెళ్ళిపోతుంది. ఏదో డౌట్ కొడుతుంది. ఇన్నోవా హై క్రాస్ పెట్రోల్ బేస్ వేరియంట్ కొనాలి. ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. బేస్ వేరియంట్ లో ఫీచర్స్ ఏమి ఉండవు, మైలేజ్ కూడా తక్కువ, మేబీ 8 to 10 రావచ్చు అని అనుకుంటున్నాను నేను. మనం ఎటు కొనలే కానీ. అంటే ఇప్పుడు హైక్రాస్ అంటే సేవింగ్ కదా, కాబట్టి ఎంటీ అనేది పనిపిస్తుంది. అంటే కాదు, హై క్రాస్ ఇది హైబ్రిడ్ ఇంజన్. ఇది ఈ బండి చివరాడు అన్నది. అది కూడా మోహన్ సేమ్, కానీ అది పెద్దది, అది చిన్నది, ఇది పెద్దది. అంటే నేను ఎట్లా చెప్తున్నా, నేను చెప్పేది బేస్ మోడల్. బేస్ మోడల్ 25-26 లో వస్తుంది హైబ్రిడ్. హై క్రాస్ 7 సీటర్, 7 కాదు 8 సీటర్. ఇంకా మనం 15 మంది కూడా కూర్చుంటాం. మైలేజ్ చాలా తక్కువ. ఎర్టిగా కన్నా ఇది బెటర్ కదా. దాని పేరు ఇంకోటి వచ్చింది కదా, రైజోనా, రూమియాన్ అది టొయోటాలో రూమియాన్. ఒక గ్రిల్ పడతారు. బ్రెజా అని అర్బన్ క్రూజర్ వేసారు. రూమియాన్తో జీవితం రంగులమే. కొనండి, మాతి సమానం వేసుకోండి. వాడు మా ఫ్రెండ్ చరణ్ తేజ, దబ్బడపల్లి చరణ్ తేజ కొనండి. అది గ్లాన్జో ఎందుకు కొన్నవారు అంటే టోటో ఇంజన్ కొన్నాడు. కావున పీపీఎఫ్ మీద సెరామిక్ వేస్తారు, వేరే ఉంటుంది. సెరామిక్ వేసి పీపీఎఫ్ వేసి దాని మీద మళ్ళా సెరామిక్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంత గండి లేరు ఎందుకన్నా. మన బండి ఇంకా రోడ్డు మీద పెట్టడానికి సెరామిక్ వేసి బూత్లన్నా. అది కట్టకముందు ఊరి పోయేటప్పుడు వన్ స్టెప్ రిస్టోరేషన్ విత్ సెరామిక్ వేసినాం. అది పర్మనెంటే, కానీ మనం మళ్ళా పెయింట్ రీపెయింట్ మనం ఏమైనా మెయింటెనెన్స్ చేస్తున్నావా బుక్ చేస్తున్నామా. 2 నెలలకి కార్వేజ్ చేసినాం. ఆర్టీసీ బస్ లా మొన్న ఫుల్ ట్యాంక్ ఉన్నా చూస్తే ఏం లేదు బాబాయ్. ఏమనంటే చక్రిగాడు ఫుల్ ట్యాంక్ కొట్టించినారు నేను అంటే, నేను చూసినప్పుడు 60 ఉండే. నేనే ఫుల్ ట్యాంక్ ఉంది 2 పాయింట్లు. నేను లాస్ట్ వీకే కొట్టించింది. 2 రోజులకు ఒకసారి ఆడుతారు వాళ్ళు. ఫుల్ ట్యాంక్ చేపిస్తే 20 లీటర్లు డీజిల్ ఉంది. చెప్పినావు కదా అన్న, నువ్వు చెప్పినావు కదా బెంగళూరు పోవాలి అని, అందుకని దాపెట్టినాం. అది అప్పటి నుంచి అది ఏడ తిరిగింది చెప్పు. ఆ డీజిల్ దీంట్లో వేసినాం మనం, ఎందుకంటే అప్పుడు తగ్గలే. 2000 ఫోన్ పే ఒకటి, 2000 ఫోన్ పే ఒకటి. నువ్వు మొన్న తీసుకుపోయినప్పుడు కార్ లో ఫుల్ ట్యాంక్ ఉన్నాను అనిల్ గారు చెప్పాను. ఫోటో తీసుకుని ఊకే అదంతా ఒత్తుతా వాడి. వాటర్ లెవెల్స్ ఎక్కువ. ఫస్ట్ థమ్స్అప్ లాగేటోళ్ళు మాట్లాడొద్దు. మంచి మంచి బ్రాండ్ లాగే పని చేసిన. ఎంతమంది సంగతి ఇచ్చారు అది చెప్పు. నేనేదో ఏమన్నా తాగుతాగానే పాల చిన్నపిల్లలకి లక్ష్మణ్ వాడు బొంబాయి సరా తాగేటోడు వాడు. వానికి దాపియాలన్నా మనం కొత్తగా ఎండని ఆరుడే. నువ్వు పక్క జర అనిల్, అది ఆరని. ఇప్పుడు దీనికి కూడా వేస్తావా? దానికి వేసినాం కదా అనిల్. ఎందుకు అనిల్ బూతులు మాట్లాడుతున్నావు? మంచిగా వీడియో చేస్తున్నప్పుడు నీ అప్పుల లిస్ట్ అంతా బయట పెట్టమంటావా? కిడ్నీ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే మనీళ్ళు నమ్మేస్తాం. రావణాసులు ఎన్ని తలకాలి, ఇంక అన్ని అప్పులు.
ఒకటి కొట్టే సౌండ్ ఇంకోటి వస్తుంది. అంటే అందరికి ఉంటాయి అప్పులు. ఏజ్ కంటే ఎక్కువ కానీ అదైతే నిజం. వాడు ఏజ్ కాదు, వాడు చేసిన అప్పుల వల్ల వాడు లగ్జరీగా రాయల్ గా బతుకుతలేడు. కానీ అప్పులు రాయల్ స్టాక్ రాయల్ గా చేసి కొట్టుకోవాలి. స్పీకర్ కొనాలి. మన లెక్కలేదని చెప్పి నువ్వు లెక్కలేదు, స్పీకర్ కొనాలి. కానీ మొన్న ఏమన్నాడు బాబాయ్? అవ మళ్ళీ అదేమన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఉంది అనుకుంటే ఆదివారం అమాసం మనం 15,000 స్పీకర్ ఉంది. మనకి ఆదివారం ఖర్చులో 15,000 ఉన్నాయి. మాట్లాడుకుంటూ ఆడియో ఇచ్చిపెట్టాను. ఏడా విడిచిపెట్టాను, అది కళ్ళకి కనిపిస్తుంది. ఎంత స్ట్రెస్ అయినా ఏమైనా సెరామిక్ ఏడ విషయం క్లియర్ గా అనిపిస్తుంది. ఈ రోజే గంటకి నీదే ఉంది ఫోన్ కాల్. ఈ రోజు అంటే సాయంత్రం గంట శివగాడు ఏంటో నీకు సిగరెట్ తాగాడుందంటే ఉందన్నా తెచ్చుకొని మెట్ల మీద కూర్చొని తాగా అంటు మెట్ల మీద కూర్చున్నాను సామాన్లు దిగుండా అదే కదా డాక్టర్ అనుకున్నా, డాక్టర్ అనుకున్నాం. కలర్ వేసుడు ఈజీ కానీ డీటెయిలింగ్ వేసుడు చాలా కష్టం. తిట్టిన కొట్టమండి ఇప్పుడు కాదులే లేసాం మండే పోయి ఏమన్నా మండే పోయి ఇప్పుడు పోయి అమ్మ షాపే తాగలేడదాం. బాపులందరూ మాయలు అర్థమే కాదు. నువ్వు ఎందుకు జా ఫుల్ చాయ్ ఇలా మామ పండుగ కలిసిపోతాడు. సిగరెట్ తాగి ఇంకెంత సిటీ అనేది ఉంటుంది చూడరా బజాజ్. నువ్వే కొట్టింటావు చిన్నకు పెద్దకు నాకు దొరికాడు మళ్ళీ నాకు అనిల్ కనిపించిన నాకు రఘు రఘు ఇవ్వడం పెట్టు సార్ నేను పెడతా. ఇందాకైతే టైం చూపించినా కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సెరామిక్ కోటింగ్ వేసినాం ఈ ఇన్నో హైక్రాస్ కార్ కి విత్ ఫుల్ స్ట్రెస్. డే టు డే ఎండింగ్ వరకు స్ట్రెస్ తర్వాత నైట్ వేసినాము. ఎట్లా అంటే ఎవరు డిస్టర్బెన్స్ ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 1:53 అయింది.